వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు పేదరాశి పెద్దమ్మ చెప్పే మరో కథ మనం వినేసేద్దాం. అదేంటో తెలుసా? ముందుగా మనం పేరు తెలుసుకుందాం. అదేంటి అంటే కలసి ఉంటే. అంటే కలిసి ఉంటే అందరికీ మంచి జరుగుతుంది గాని ఎటువంటి చెడు జరగదు. మరి ఈ స్టోరీలో పేదరాశి పెద్దమ్మ కలిసి ఉంటే ఏం జరుగుతుంది, ఎలాంటి మంచి జరుగుతుంది అనేది చెప్పిందో ఈ రోజు మనం వినేసేద్దాం. పూర్తి స్టోరీని విని మీ అభిప్రాయాలను తెలపండి. అయితే పూర్వం కేశవపురం అనే ఊళ్ళో రమణయ్య అనేవాడు ఒకడుండేవాడట. రమణయ్య రైతు. కష్టపడి వ్యవసాయం చేసి చాలినంత సంపాదించాడు. అతనికి 4 కొడుకులు. వారు కూడా కష్టపడి పనిచేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. రమణయ్య కొడుకులకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు. కాలం ఎంతకాలం అలాగే ఉంటుంది, చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో రోజులు గడుస్తున్న కొద్దీ రమణయ్య ఆరోగ్యం క్షీణించసాగింది. అంటే పాపం జబ్బు పడసాగాడు. వ్యవసాయ పనులు, ఇతర పనులన్నీ కూడా కొడుకులే చూడటం మొదలుపెట్టారు. అయితే చిక్కంతా అక్కడే వచ్చింది. అప్పటిదాకా కలిసిమెలిసి పనిచేసిన రమణీయ కొడుకులు వారి పెళ్లాల మాటలు విని కీచులాడుకోవటం, గొడవలు పట్టం, ప్రతి చిన్న విషయానికి వాదులాడుకోవటం, పనులు చెయ్యకపోవటం ఇలా చేయటం మొదలుపెట్టారు. మంచాన పడ్డ రమణయ్యకు కొడుకులు ఆ విధంగా ప్రవర్తించడం చూసి అస్సలు నచ్చలేదు. చాలా బాధపడేవాడు. అయ్యో, నిన్న మొన్నటి దాకా ఎంత హాయిగా కలిసున్నారు, అలాంటిది ఇప్పుడు ఏమైంది, ఎందుకిలా కొట్లాడుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, వాదులాడుకుంటున్నారని చాలా బాధపడసాగాడు. అప్పటిదాకా గుట్టుగా సాగుతున్న తమ కుటుంబం పరువు బజారున పడుతుందేమోనని ఆయన భయం. ఎలాగైనా కొడుకులకు నచ్చజెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈలోగా రమణయ్య ఆరోగ్యం కొద్దిగా కుదుటపడింది. అంటే కొద్దిగా సెట్ అయిందనమాట. ఒకనాడు తన మంచాన్ని చల్లగాలొస్తుందని పెరట్లో వేయించుకొని తన కొడుకులను 4 తన వద్దకు రమ్మని కబురు పంపాడు. రమణయ్య కొడుకులంతా తండ్రి తమను ఎందుకు రమ్మన్నాడా అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకున్నారు. పెరట్లో ఒక మూలన ఒక పొగరుమోతు గిత్త. పొగరుబోతు గిత్త అంటే తెలుసు కదా, ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. ఏమైనా కొమ్ములతో పొడవటం అలా చేసేది. అయితే దాన్ని చూపుతూ కొడుకులతో ఏమన్నాడంటే, రమణయ్య, ఇదిగో నా వద్ద ఒక తాడుంది. ఈ తాడుతో దాన్ని కట్టేయండి అని పెద్ద కొడుక్కి ఒక తాడు, రెండో కొడుక్కి ఒక తాడు, మూడో వాడికి ఒక తాడు ఇచ్చాడు. 3 కొడుకులు విడివిడిగా వెళ్లి ఆ గిత్త మెడకు తాడు కట్టే ప్రయత్నం చేశారు. అయితే అది వారు కట్టిన తాడిని చిటికలో తెంపేసింది. పొగరబోతు గిత్త కదా, ఎవరికి వినేది కాదు. సో అప్పుడు రమణయ్య 3 చేతుల్లో నుంచి మిగిలిన తాళ్లను తీసుకొని స్వయంగా ఒక్క తాడుగా మొత్తం గట్టిగా పేనాడు దాన్ని. పేనడం అంటే ఒక తాడిని, ఇప్పుడు అవి 3 తాళ్లున్నాయి కదా, మూడింటిని కలిసి ఒక్క తాడుగా చేశాడనమాట. అప్పుడేమైంది, తాడు బలంగా అయింది, పెద్దగా అయింది. ఒకే తాడుగా చేసిన తర్వాత చిన్న కొడుకుతో ఏమన్నాడంటే, ఒరేయ్ చిన్నోడా, ఇలా వచ్చి ఇప్పుడు ఈ చిన్న తాడుతో ఆ గిత్తను కట్టేరా అని అన్నాడు. చిన్న కొడుకు ఏం చేశాడు, ఆ తాడును ఉపయోగించి చిటికలో ఆ గిత్తెను కట్టేశాడు. గట్టిగా ఉన్న తాడు తెంపుకోవడం దానివల్ల కాలేదు. అప్పుడు కొడుకుల వైపు తిరిగి రమణయ్య ఏమన్నాడంటే, మీరు కూడా ఈ తాడు లాంటి వారేరా. ఆ గిత్త మీకు వచ్చే సమస్యలు ఒక్కొక్కరు వెళ్లి పరిష్కరించుకోవాలంటే మీరే పాడైపోతారు. మీరు కలిసికట్టుగా ఉంటే చిన్నవాడి చేతికిచ్చిన తాడులాగా గట్టిగా ఉండి సమస్యలు తేలికగా పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి జీవితంలో మీరెప్పుడూ ఐకమత్యంగా ఉండండి అని అన్నాడు. ఎవరు? రమణయ్య కొడుకులతో అన్నాడు. కొడుకులు తమ ప్రవర్తనకు సిగ్గుపడి, అయ్యో, మేమెంత పెద్ద తప్పు చేశాము అని చెప్పి తలలు వంచుకొని తండ్రికి తామికపై కలిసే ఉంటామని మాట ఇచ్చారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం కూడా ఎప్పుడైనా సరే మన సిబ్లింగ్స్ తోనైనా, మన ఫ్రెండ్స్ తోనైనా, ఎవరితోనైనా సరే కలిసిమెలిసి ఉండాలి. ఎవరితో వాదన పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా కలిసిమెలిసి ఉండాలి. ఇక మన అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో అయితే మరీ ప్రాణంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే కలిసి ఉంటే కలదు సుఖం. సో ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నాకు సపోర్ట్ చేయండి. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. Until then, take care and have a nice day.